హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం 2 న్యూసెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో, వాటిలో ఒకటి చూసుకుంటే 'సకమోటో డేస్' పార్ట్ 2 ఉంది గదా! సీజన్ 1లోని పార్ట్ 2. సో, ఆ పార్ట్ 2కి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. దాంట్లో కాస్టింగ్ రివీల్ అయిపోయింది. అట్ ది సేమ్ టైము యానిమే ఎండింగ్ సాంగ్ కూడా రివీల్ అయింది. చాలా బాగుంది. సో, దాని గురించి డీటెయిల్‌గా రియాక్షన్ ఇద్దామనమాట. మాట్లాడుకుందాం కూడా. బట్ బిఫోర్ దట్ దీని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే, సో, ఇప్పుడు ఆస్ట్రో టీవీ అవార్డ్స్ ఉంటాయి. సో, హాలీవుడ్‌లో చాలామంది పెద్ద పెద్దలు కలిసి అయితే ఈ అవార్డ్స్ అయితే ఇస్తుంటారనమాట. సో, ఇది కూడా ఒక అవార్డ్స్ అనుకోండి హాలీవుడ్‌లో ఇచ్చే వాటిల్లో. ఈ ఆస్ట్రా టీవీ అవార్డ్స్ చూసుకుంటే పర్లేదు మంచి పేరే ఉంది అటు సైడు. అండ్ ఇప్పుడు దాని నుంచి ఈ 2025 అవార్డ్స్ అయితే జూన్ 10వ తారీఖునైతే వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ అక్కడ చూసుకుంటే క్రేజీలీ 2 యానిమేస్ అయితే అవార్డ్స్ గెలుచుకున్నాయి. అండ్ వాటిల్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 'డ్రాగన్ బాల్ డైమా' బెస్ట్ యానిమే సీరీస్‌గా అయితే గెలిచింది. విచ్ వాస్ క్రేజీ థింగ్. ఐ మీన్ లిటరల్లీ 'డ్రాగన్ బాల్' క్రేజ్‌కే అక్కడ జనాలైతే పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. అండ్ 'డ్రాగన్ బాల్' రిటర్న్ రావడం అది కూడా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం. సో, అక్కడైతే అందరూ ఖుషి అయిపోయి ఉంటారు ఉన్న జడ్జెస్ అంతా. సో, దీన్నైతే గెలిపిచ్చేశారు. విచ్ ఈజ్ బెస్ట్ థింగ్. డెఫినెట్లీ 'డ్రాగన్ బాల్' డిజర్వ్డ్ అని చెప్పాలి చాలా గ్యాప్ తర్వాత. అండ్ ఆ తర్వాత ఇంకొకటి చూసుకుంటే 'సోలో లెవెలింగ్‌కి' సంబంధించి ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంది కదా! సో, దాంట్లో 'సంజీవ్ మూవీకి' వాయిస్ ఇచ్చిన అలెక్స్ లే అయితే సో, తను కూడా అయితే బెస్ట్ లీడ్ వాయిస్ పర్ఫార్మెన్స్ అయితే గెలుచుకున్నాడనమాట. అండ్ ఈ రెండే కాదు యానిమేకి ఇంకో కేటగిరీ కూడా ఇచ్చారు వాళ్ళు. సో, యానిమేస్‌కి పెద్ద కేటగిరీస్ ఎవరు ఇక్కడ 3 ఇచ్చారు. మూడిట్లో 2 గెలిచింది. అండ్ మూడోది గెలవలేకపోయింది. సో, అది చూసుకుంటే బెస్ట్ సపోర్టింగ్ వాయిస్ పర్ఫార్మెన్స్ ఇది కూడా ఇంగ్లీష్ డబ్బిదే అనుకోండి. వాటిల్లో 'వన్ పీస్' నుంచి ఒక క్యారెక్టర్‌కి అండ్ 'సోలో లెవెలింగ్' నుంచి ఒకదానికి 'సకమోటో డేస్' నుంచి ఒకదానికి ఇచ్చారు. బట్ ఈ 3 గెలవలేదు. వేరే 'స్టార్ ట్రెక్' అని చెప్పి ఒకటైతే గెలిచిందనమాట. సో, ఇలాగ ఆస్ట్రా యానిమే అవార్డ్స్‌లో మంచిగా మెరిసింది. 'డ్రాగన్ బాల్ డైమా' బెస్ట్ యానిమే అవార్డ్ గెలిచింది. విచ్ వాస్ క్రేజియస్ట్ థింగ్. అండ్ నేనైతే హ్యాపీ భయ్యా. 'డ్రాగన్ బాల్ డైమాకి' అవార్డ్స్ డిజర్వ్డ్. అండ్ ఫైనల్లీ ఒకటైనా వచ్చింది. అది కూడా అటువంటి హాలీవుడ్ దాంట్లో. అండ్ వాళ్ళు పెద్ద యానిమేస్ మీద ఇంట్రెస్ట్ పెట్టని వాళ్ళు కూడా దీని మీద పెట్టి తెచ్చారంటే వావ్! క్రేజీ థింగ్. సో, ఇక ఫైనల్లీ మన 'సకమోటో డేస్‌కి' వెళ్ళిపోదాం భయ్యా. సో, 'సకమోటో డేస్' పార్ట్ 2 నుంచి కొత్త ట్రైలర్ ఎప్పుడొస్తుందా? ఎప్పుడే ఎండింగ్ సాంగ్ ఇవి కావచ్చు, మిగతా కాస్టింగ్ ఎప్పుడు రివీల్ అవుతారు? ఎస్పెషల్లీ నేను వెయిట్ చేస్తున్న కాస్టింగ్ ఎప్పుడు రివీల్ అవుతుందని చెప్పి వెయిట్ చేశాను. అండ్ ఫైనల్లీ ఇట్స్ హియర్. సో, ఈరోజు చూసుకుంటే దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కొత్తది. అండ్ దాంట్లో ఎండింగ్ సాంగ్ కూడా రివీల్ చేశారు. విచ్ వాస్ గ్రేట్ థింగ్. అండ్ ఎండింగ్ సాంగ్ చాలా బాగుంది. అది ట్రైలర్‌లో వింటూ మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే కాస్టింగ్ రివీల్ అయింది. దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో, కొత్త కాస్టింగ్ మెంబర్స్ చూసుకుంటే ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే వచ్చింది. వావ్! సో, మఫ్యూ సెబా సో, కొత్త క్యారెక్టర్ అనమాట. మనోడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు కదా! సో, ఈ క్యారెక్టరే చాలా చిల్డ్ ఉంటాడనమాట. సో, స్టోరీలో ఎలా ఉంటాడనేది పక్కన పెడితే క్యారెక్టర్ వైస్‌గా. అండ్ మనోడు చూసుకుంటే 'డైకి యమషిట' అనే వాయిస్ ఇస్తున్నాడు మనోడికి. విచ్ వాస్ ద క్రేజియస్ట్ థింగ్. అండ్ నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ఇదే వస్తే బావుంటుందని చెప్పి కూడా కోరుకున్నా. అనుకున్నట్టుగానే మఫ్యూ షెబాకైతే 'డైకి యమషిట' అని వాయిస్ ఇస్తున్నాడు. ఐయామ్ సో హ్యాపీ. కరెక్ట్‌గా సెట్ అవుతాడు ఆ వాయిస్ ఆ క్యారెక్టర్‌కి. ఇక తర్వాత ఇక్కడ 'అకిరా అకావో' అండ్ 'రియో అకావో' సో, ఫ్యామిలీ అనమాట. సో, వీళ్ళకి చూసుకుంటే 'అకిరా'కైతే మావో వేస్తుంది వాయిస్. పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది. ఐ మీన్ టీజర్‌లో ఆల్రెడీ చూసాను చూపిస్తా. ఆ తర్వాత 'రియో అకావో'కైతే 'మమికో నోటో' నేనైతే వినలేదు చూద్దాం. అది కూడా ట్రైలర్‌లో చూద్దాం. ఇక తర్వాత 'కనగురి' సో, మనోడికైతే 'సటోషి యునో' ఇస్తున్నాడు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాడు. దేర్ ఈజ్ నో డౌట్. బాగా క్యారెక్టర్‌కి అయితే పర్ఫెక్ట్ వాయిస్ సెట్ అవుతుంది. సో, ఈ 4 కాస్టింగ్ రివీల్ అయిపోయాయి. అండ్ 4 కాస్టింగ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే రిలీజ్ చేశారు. ఐయామ్ సో హ్యాపీ. దాంట్లో డౌటే లేదు. అండ్ బై ద వే సో, ఇప్పటివరకు 'సకమోటో డేస్' గురించి మీకు డీటెయిల్స్ తెలియకపోయింటే మాట్లాడుకుందాం. సో, 'సకమోటో డేస్' సీజన్ 1 అంటే దీని యానిమే అయితే మనకి జనవరిలోనే స్టార్ట్ అయింది. దీంట్లో పార్ట్ 1 అయితే ఎండ్ అయిపోయింది. ఆల్రెడీ 11 ఎపిసోడ్స్ తోటి. ఇప్పుడు పార్ట్ 2 అయితే 12థ్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు జూలై 14th నుంచి అయితే యానిమే తిరిగి రాబోతుంది. అండ్ దీని ఎండింగ్ సాంగ్ చూసుకుంటే ఆల్రెడీ రివీల్ చేశారు. ఎండింగ్ సాంగ్ పేరు 'డెండెలియన్' అనమాట. బై గోగో వనిలాస్. సో, దాన్ని విందాం. అండ్ బిఫోర్ దట్ సో, దీని డైరెక్టర్ చూసుకుంటే మసాకి వటానబే. తను ఇంతకుముందు చేసిన యానిమే అయితే 'బార్టెండర్' అనమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇది స్టూడియో ఆబ్వియస్లీ టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ తెలిసే ఉండాలి. ఇక ఆ తర్వాత చూసుకుంటే దీని సిరీస్ కంపోజిషన్ చూసుకుంటే 'బ్లూ లాక్' యానిమేని చేస్తున్న కంపోజిటరే అదే టాకు కిషిమోటో. అండ్ ఆ తర్వాత క్యారెక్టర్ డిజైన్స్ ఏమో యో మొరియామా 'మెగాలో బాక్స్' నుంచి. సో, ఇదనమాట. అండ్ యాజ్ యూజువల్ మనకి యూకే హయాషి 'మై హీరో అకాడమియాకి' మ్యూజిక్ ఇచ్చిన ఆయనే గాడ్. ఐ మీన్ మ్యూజిక్ గాడ్ అనమాట. జపాన్‌లో నా దృష్టిలో అంత బాగా ఇస్తాడు. సో, ఆయన దీనికి కూడా మ్యూజిషియన్. అండ్ ఇంకొక వైపు యాహ్! అంతే. బై ద వే ఇక్కడ చూసి మోసపోకండి. 'మసాకి వటనాబే క్రియేటెడ్ ద ఒరిజినల్ మాంగా' అన్నారు కదా! కాదు భయ్యా. దీని మాంగా క్రియేటర్ వేరు. ఈ పిచ్చోళ్ళు ఎందుకు ఇలా పెట్టారో నాకు ఇప్పటికి అర్థం కాదు. చూపిస్తా క్రియేటర్‌ని.
ఆయన పేరు కూడా మీకు తెలిసిపోద్ది. సో దీని ఒరిజినల్ క్రియేటర్ ఎవరంటే యూటో సుజుకి. ఈయనే మాంగాని గీసింది, రాసింది, మొత్తం చేసింది. సో ఇప్పుడు దీని ట్రైలర్ లుక్కేసేద్దామా? వచ్చేయండి. 久しぶり坂本君 సీసీ పెడతాను మళ్ళీ మీకు అర్థం అవ్వకపోతే. もう一度僕を殺してみるかい సీసీ రావట్లేదే, బట్ ఆల్మోస్ట్ నాకు అర్థమైంది భయ్య అది. なぜ今さら俺に懸賞金をかけた？ボスのいいとこ見てみたいっす勘弁してよ誰だ ఆల్రెడీ డెఫినెట్లీ అంటే యానిమేషన్ వైజ్గా మీకు సీజన్ 1 పార్ట్ 1 ఎలా ఉందో కొంచెం సిమిలర్గానే ఉంది. జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ కొన్ని కనిపించాయి. బట్ ఇక్కడ చూసుకుంటే యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు కూడా ఆర్ట్ డైరెక్షన్లో చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు ఇవి చూసుకుంటే సాఫ్ట్ లైన్స్ ఉండేవి. ఆ సాఫ్ట్ లైన్స్ వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఇక్కడైతే హార్డ్ ఎడ్జెస్కి అయితే వచ్చేసాం. వీఆర్ బ్యాక్ బేబీ. నాకు కూడా ఇలాగ ఎడ్జెస్ ఉంటేనే సకమోటో డేస్కి ఇదే బాగుంటుంది. 邪魔すんなよおっさん ఓ ఆ షాట్ భలే ఉంది అని చెప్తున్నాను. ఈ ఓవరాల్ ఈ యాక్షన్ సీక్వెన్స్ అంతా అదిరిపోద్ది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చెప్పాం కదా ఏందాక మావో సెట్ అవుతుందో లేదా ఈ వాయిస్కి అని చెప్పి అకిరాకి పర్ఫెక్ట్ సెట్ అయింది చూడండి. 絶対殺し屋になるんだから యా క్రేజీ షాట్స్. షూర్ くそ俺のせいだ俺が弱えから అంటే ఈ కలర్ ప్యాలెట్ నాకు బాగా నచ్చింది భయ్య. ఇది బాగా యూజ్ చేస్తున్నారు ఈ కలర్ ప్యాలెట్. సీజన్ 1లో పార్ట్ 1లో కూడా నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఈ కలర్ ప్యాలెట్ ఇంకా ఇంప్రూవ్ చేశారు ఈ పార్ట్ 2లో చూసుకుంటే. ఇక్కడ చూస్తే మీకే అర్థమైపోద్ది చూడండి. 聞こえてきたのはいつだって坂本投げも赤尾の3人だけだった。 యా సో సకమోటో అండ్ తెలుసు కదా ఎవరు. అండ్ కొత్త క్యారెక్టర్ మీకు సీజన్ ఇప్పుడే కనిపించబోతుంది, ఇంతకుముందు కనిపించలేదు. だけだった。心配すんなってアキラ大丈夫だからよアキラ、名字が。 సో యా ఇద్దరికి సెట్ అయిపోయారు కదా. వాయిస్ యాక్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, డోంట్ వరీ. 赤尾明 బా ఏడు భలే ఉంది క్వాలిటీ మాత్రం. నాకు బాగా నేను ఎందుకు పొగుడుతున్నా అంటే సింపుల్ రీజన్ భయ్య. సీజన్ 1లో పార్ట్ 1లో నేను డిసప్పాయింట్ అయింది సాఫ్ట్ ఎడ్జెస్ తోటి. అవి బాగాలేవు, సెట్ కాలేదు సకామోటో డేస్కి. బట్ అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ రావడం వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నా. అందుకే ఎక్కువ మాట్లాడుతున్నా వారి గురించి. 赤尾。 ఓకే ఇప్పుడు మనకి ఎండింగ్ సాంగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. బీ రెడీ. ఓకే యా ఎండింగ్ సాంగ్ సో ఫర్ సో గుడ్ ఐ థింక్. బట్ ఇది వింటుంటే ఎండింగ్ కంటే కూడా నాకు ఓపెనింగ్ ఫీల్స్ ఇస్తుంది. ఎండింగ్ సాంగ్ కంటే కూడా ఓపెనింగ్ ఇన్న రేంజ్ ఉంటుంది. 自分以外は当てにならねえってか。昔は దీన్ని ఈజీగా వాళ్ళు ఓపెనింగ్ పెట్టేయచ్చు భయ్య, ఎండింగ్ కూడా అవసరం లేదు. మళ్ళీ ఎండింగ్ ఐ మీన్ ఎండింగ్ కంటే కూడా ఇది ఓపెనింగ్కి బాగా సెట్ అవుతుంది ఆ సాంగ్ ఇచ్చే వైబ్ చూసుకుంటే. అండ్ ఈ షార్ట్ భలే వచ్చింది ఇది. そうだったが今は違う。憧れって言葉で逃げるのはもうやめだ ఓ క్రేజీ డ్రాపా. సకామోటో డేస్. యా 出るまで見とれたい夢は変わらず僕らの days బా భలే ఉంది భయ్య. ఈ యొక్క బిట్టు మాత్రం అదిరిపోయింది. డెఫినెట్లీ దీన్ని ఓపెనింగ్గా పెట్టినా కానీ నో డౌట్ అదిరిపోతుంది సాంగ్ మాత్రం. వెయిట్ అ మినిట్, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఓకే 反撃開始だ。夢は変わらず僕ら సో ఓకే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నట్టుంది. సో ఇది చూసుకుంటే ఎండింగ్ సాంగ్ బై గోగో వెనిలాస్ అండ్ ఇది ఓపెనింగ్ బై క్రో. の days దీన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చా? నో, ఫోన్లో అయితే చేయొచ్చు కానీ ఈజీగా. ఓపెనింగ్ సాంగ్ ఏంటి భయ సకమోటో డేస్ది?
ఓకే. దీని నుంచి ఇంకొక ట్రైలర్ వచ్చి ఉంటది గదా! ఆ ట్రైలర్‌లో చూస్తే మనకు క్లారిటీ వస్తది. బట్ ఇక్కడ చూసుకుంటేనేమో మూవీ సెక్షన్‌లో కొత్త ట్రైలర్స్ ఏమి లేవు. ఓన్లీ పార్ట్ 1కి సంబంధించినవి మాత్రమే పెట్టారు. ఐ డోంట్ నో వై. జపనీస్ సెట్ చేస్తే వస్తదేమో. యాహ్! చెప్పాను గదా! చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం జపనీస్ పెడితే ఎన్నొచ్చాయి చూడండి ఆప్షన్స్. లైక్ లిటరల్లీ బోలెడన్ని. కామిక్స్, స్పెషల్స్, గుడ్స్, బ్లూ. ఓకే. 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 మూవీ. మనకు మూవీలోనే అన్నీ ఉంటాయి. చూసారా? చూసారా? ఏందాకలా అది లేవు. ఇవన్నీ లేవు అక్కడ చూసుకుంటే. 早速ですが仕事の話を యాహ్! ఐ థింక్ ఇక్కడ ఓపెనింగ్ ఉంటది మాక్సిమం. ఇదిగో చెప్పాను గదా! పర్లేదు. నో డౌట్. ఓపెనింగ్ రేంజే ఉంది. ఎండింగ్ కూడా ఎండింగ్ రేంజే ఉంది. が来た父親として引けない時がある大事なものは自分の手で守りたい గైస్ ఇక్కడ చూసుకుంటే డెఫినెట్లీ కంపోజిటింగ్ మీద చాలా ఫోకస్ చేశారు. విచ్ వాజ్ అ గుడ్ థింగ్ ఫర్ ఫ్యాన్స్. యాహ్! డెఫినెట్లీ. సో మీరు సాటిస్ఫై అవుతారు. దెర్ ఈజ్ నో డౌట్. బీ హ్యాపీ. సకమోటో డేస్ పార్ట్ 2 ఈజ్ గోయింగ్ టు బి బెటర్ దాన్ పార్ట్ 1. సో డెఫినెట్లీ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ ఎ బిగ్ ఫ్యాన్‌గా చెప్తున్నా. యాహ్! సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు. మేబీ బికాస్ లాస్ట్‌లో అంత లాగ్ చేశానేమో అనిపించింది నాకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా! చేసేయండి. బై.